సో నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో కనిపించింది, మీరు చిరంజీవి గారు దిగిన ఒక ఫోటో అయితే కనిపించింది, చాలా వరకు కనిపించింది. చిరంజీవి గారు ఎందుకు కలిసిరు అనే ఒక హైడ్రా నేపథ్యంలో దానికి ఏదో లేదు, హైడ్రాకి సంబంధం లేనే లేదు. సో జస్ట్ చిరంజీవి గారిది వాళ్ళ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నిన్న ప్రోగ్రామ్ ఉండింది ఆగస్ట్ 15 సందర్భంగా. సో దానికి నేను ఒక గెస్ట్గా వెళ్ళినప్పుడు చిరంజీవి గారు నాకు ఎప్పటి నుంచో తెలిసిన వారు. సో వారితోటి ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడి నేను వెళ్ళాను అనమాట. సో వారితోటి మాకు అంటే పర్సనల్గా కూడా నాకు వాళ్ళ ఫ్యామిలీతోటి మా ఫ్యామిలీకి కూడా అందరం కూడా మేమంతా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో తెలిసిన వారు. సో అట్లా దాంట్లో ఒక గెస్ట్గా నేను వెళ్ళటంతో నేను అక్కడ కూర్చొని చేశాను. సో చివరిగా చెప్పండి సార్, కబ్జా చేసే వాళ్లకు, ఆక్రమణలు చేసేవారికి, ఆస్తులను విధ్వంసం చేసేవారికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? చాలా స్పష్టంగా ఉందండి. మీకు రేపు ఎవరైనా కనుక చెరువులు కానీ బఫర్ జోన్స్లో కానీ ఒక పార్క్లో కానీ ఒక గవర్నమెంట్ ల్యాండ్లోకి వస్తే కనుక రేపు మీరు హైడ్రా అనే ఈ సంస్థ ఏదైతే పెట్టిందో అది తప్పకుండా అది క్లియర్గా చెరువులు అయితే కనుక అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, పార్క్ అయితే డిమాలిషన్ 100% జరుగుతుంది. సో మీరు డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని దాన్ని అంతా చేసుకుంటే కనుక అది మీరు నిర్ధారణ చేసుకొని నిజమైతే కనుక చేసుకోండి. అది మీ ల్యాండ్ అయితే మీరు చేసుకోండి. బట్ దాన్ని తిప్పి మ్యానిపులేషన్స్ చేసి దానికి ఏదో అక్కడ సర్వే నెంబర్లు మార్చి దాన్ని ఏదో ల్యాండ్ కొట్టేయాలని చూసి అది చేస్తే కనుక హైడ్రా అనేది పెట్టిందే దానికోసం చెక్ చేయటం. సో డెఫినెట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి చేస్తాం. అండ్ పబ్లిక్ కూడా మేము అందుకోసం వెబ్సైట్లో కూడా పెడదామని ఉంటుంది, దాని మీద కూడా జరుగుతుంది. కొంత టైం పడుతుంది, అంటే వాళ్ళు బఫర్ జోన్స్లో అండ్ అట్లానే మన ఏది ఎఫ్టీఎల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్తులు వాళ్ళు జాగ్రత్తగా తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు సెన్సిటైజ్ చేయడానికి పెడుతున్నాం అనమాట. సో అది కూడా ఒక చిన్న యాప్ దాకా అక్కడ నించొని సపోజ్ ఆ బిల్డింగ్ దగ్గర నించున్నారు అనుకోండి, చేస్తే అతను బఫర్ జోన్లో ఉన్నాడా లేకపోతే ఏంటనే తెలుసుకునేటట్టు విధంగా అంత ఈజీగా అంటే పబ్లిక్ అర్థమయ్యే భాషలో చేసేటట్టు చేస్తే కనుక రేపు అతనికి ఒక డెసిషన్, అతని ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఉంది. అంటే ముందు అతని ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అతని చాయిస్ డిఫరెంట్గా అతని డెసిషన్ దాని ఇన్ఫర్మేషన్ బేసిస్గా ఉంటుంది కాబట్టి సో మనం ఆ డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన సమాచారాన్ని ఆయనకి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. సో దీని కంటిన్యూషన్ క్వశ్చన్ సార్, మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే, ఒక సమస్యను ఫిర్యాదు చేయాలంటే, హైడ్రాకి ఫిర్యాదు చేయాలంటే సామాన్యుడు ఎలా కాంటాక్ట్ కావాలి? చాలామంది మెసేజ్లు ఇస్తున్నారు. నేను పేపర్ల ద్వారా ఇచ్చాము, ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చాను, నా నెంబర్ కూడా ఇచ్చాను. సో చాలామంది వందలాది మెసేజ్లు వస్తున్నాయి. సో ఏమైందంటే ఎక్కువ ఇది అవ్వడంతో కూడా మేము అన్నీ కేటర్ చేయలేకపోతున్నాము. సో దీన్ని సిస్టమ్ ఒకసారి మనకు అంతా వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ అంతా ఒక షేప్కి వచ్చిన తర్వాత డివైడ్ చేసి వచ్చిన కంప్లైంట్స్ అన్నింటిని కూడా అందరికీ మనం ఎవరికి ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజేషన్లో మనం తీసుకొస్తే కనుక ఇది అవుతుంది. ఇదంతా కొంత నెలలు పడుతుంది. నేను ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్? రోజుకు ఒక 50 పైన వస్తున్నాయి మనకి. వస్తున్నాయి, పబ్లిక్ చాలామంది వస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళు పడవచ్చు పడకపోవచ్చు, వచ్చేవాడు అవతల మీద పడకపోవచ్చు. మాకు కావాల్సి నీకు పడ్డదా పడలేదా అనేది కాదు, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అయితే కనుక 100% దాని మీద యాక్ట్ చేస్తాం.